ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ వియంకుడు ఉన్నారు కదండి, అంటే వాళ్ళ వియంకుడి భార్యది మా ఊరే, అంటే వారింటి పేరు మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు సేమ్, బంధువులే అవుతాము. కాస్త బంధుత్వం కూడా బంధుత్వం కూడా చింతా ప్రదీప్ గారికి కలిసి వస్తుంది. 2024 అవకాశం కూడా ఉంది. మా ఊరు నుంచి ఒక బస్సు పెట్టారండి పెళ్లికి, బెంగళూరులో అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లికి మా ఊరి నుంచి 2 బస్సులే పెట్టారు. మా నాన్న వెళ్ళారు, మా అత్త వెళ్ళారు, అంటే చాలా క్లోజ్. అంటే వాళ్ళ ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి వియంకుడి మామ ఆయన కర్నూలులో ఉంటారండి, కర్నూలులో రిటైర్ అయ్యారు, ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. సో ఇప్పుడు చనిపోయారు, లేరు వారు. సో వారు మా ఫాదర్ చాలా చాలా క్లోజ్. సో అట్లా వెళ్ళారు, అన్ని చేశారు. కానీ నేను ఎప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారిని డైరెక్ట్గా కలిసింది లేదు, మాట్లాడింది లేదండి. ఒకవేళ అవకాశం వస్తే మాట్లాడి వాళ్ళ కొడుకు ఏదో సినిమా తీస్తున్నాడు కదా, ఆల్ ది బెస్ట్ చెప్తా, అంతకంటే ఇంక పెద్ద ఏమి ఉండదు. అంటే మనకు అవసరం లేదండి. మనకు నేను నమ్ముకుంది ఒకటండి, నేను ఫస్ట్ నుంచి కూడా నేను నమ్ముకుంది ఏంటంటే, మనం కష్టం చేస్తే ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ కష్టానికి తగ్గ ఫలితం వస్తుందండి. అది మనం ఆశించి చేస్తే అది ఎప్పటికీ రాదు. నేను చెప్తున్నా, నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఈ రెస్పాన్స్ కూడా, అంటే ఫోన్లు కానీ ఇట్లా వచ్చి కలుస్తామని చెప్పడం కానీ, అది చాలా నేను 1% కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే ఇంతమంది మనల్ని అభిమానిస్తారు, మన డ్యూటీ ఏదో మనం చేసుకుంటూ పోతున్నాం, అది వచ్చింది. ఇప్పుడు నాకు ఇంకొక పెద్ద బాధ్యత ఏంటంటే, వామ్మో ఇంకేం తప్పు చేయకపోతే చాలు, దాన్ని కాపాడుకుంటే చాలు అన్నది నెక్స్ట్ టార్గెట్ అండి. అండ్ ఈ పదవులు అనేటివి నేను ప్రస్తుతం అయితే నేను దాన్ని పెద్దగా నాకైతే ఎక్కడా లేదండి. మొన్న కలిసినప్పుడు కూడా ధనంజయ్ గారు ప్రదీప్ ఏదైనా కావాలంటే చూడండి సీఎం గారు చెప్పారు. నేను వెళ్ళి ఏమన్నా అర్జీ తెచ్చావు ప్రదీప్ అని ధనంజయ్ రెడ్డి గారు అన్నారు. నేను అన్నాను, ఏం లేదు సార్, చెక్ ఇస్తే తీసుకోలేదు అంతే, ఇంకా అంతకంటే ఏం లేదు, నాకేం అవసరం లేదని కూడా నేను చెప్పాను. నా ప్రస్తుతానికైతే నాకు ఐఎమ్ వెరీ ఓపెన్. సజ్జల గారిని కూడా కలిశారు కదా? సజ్జల గారిని కలిసానండి, సజ్జల గారిని కలిశాను. మనసులోని భావాలు, మనసులోని మాట చెప్పలేదా? అక్కడ జనవరి 2 కలిసామండి, అంత రష్ ఉండింది. చెప్పాను యూకే నుంచి వచ్చానని. చెల్లా మధుసూదన్ అన్న నాకు బాగా పరిచయము. సో వారితో పాటు వెళ్ళాను, చెప్పారు ఇట్లా ప్రదీప్ అని చెప్తే, అంటే ఇంతకుముందే వారు నా డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సో అంటే ఆ జనంలో వారు గుర్తుపట్టలేదు వాస్తవం అండి. అంటే ప్రదీప్ అని చెప్తే ఓకే ఓకే బాగున్నావు, ఎప్పుడు వచ్చావు అని అడిగారు, అంతే తప్పితే ఎటువంటి కాన్వర్సేషన్ జరగలేదు. బట్ సజ్జల భార్గవ్ గారితో అంటే ఆ రోజే నేను దాదాపు 1 గంట సేపు సమావేశమైండి. అంటే ఆయన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అవ్వకముందే, అఫీషియల్గా వారి పేరు రాకముందు చాలా చాలా బాగా మాట్లాడారు. హీఈస్ అ వెరీ యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. అండ్ నేను ఏదైనా ప్రూవ్ చేసుకోవాలన్న తపన ఉన్న వ్యక్తి సజ్జల భార్గవ్ గారు. సో వీ ఆల్వేస్ లైక్ పీపుల్ ఆఫ్ దట్ కైండ్. వారికి మా సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయి. వారు ఏదన్నా మాకు చెప్పినా మేము తప్పకుండా చేస్తాము, వారికి మా తోడ్పాటు అయితే ఉంటుంది. హీఈస్ అ వెరీ ఫోకస్డ్ అండ్ చాలా చాలా, అంటే 1 గంట మాట్లాడితే మనకు తెలుస్తుందండి. భార్గవ్ గారు ఈజ్ వెరీ గుడ్. ఓకే, భార్గవ్ గారు గుడ్. కానీ చింతా ప్రదీప్ గారికి మనసులో ఎమ్మెల్యే కావాలనే లక్ష్యం ఉంది కాబట్టి మీట్ అండ్ గ్రీట్ అనే కార్యక్రమాలు కూడా ప్రొద్దుటూరు, హైదరాబాద్ పెట్టారు, అందరినీ కలిశారు, పెద్ద ఎత్తున ఖర్చులు పెడుతున్నారు, అది అంటున్నారు. ఇలా పెడితే అవుతారండి ఎమ్మెల్యే? అంటే పరిచయాలు కదా, పద్ధతి తీసుకోవడం, అందరితో కూడగట్టుకోవడము, స్పోక్స్ పర్సన్స్ వాళ్ళు వీళ్ళని పిలిపించడము, వాళ్ళతో 4 మంచి మాటలు చెప్పించడము. ఆల్రెడీ జగన్ అన్న ఇప్పుడు గుర్తుపడుతున్నారు. ఓకే, ఇక జమ్మలమడుగు డాక్టర్ ఫెయిల్యూర్ అయ్యారు, యూకే డాక్టర్ ఏమైనా సక్సెస్ అవుతారేమో చూద్దాం. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సీట్లు మార్చాలని చూస్తున్నారు, యువకులకు ఇవ్వాలనుకుంటున్నారు. మీరు కూడా యువకుడే కాబట్టి, యువకుడు, ఉత్సాహవంతుడు, అతి వేగంగా స్పందించే వ్యక్తి, ఈ కేసు ఏమైనా కలిసి వస్తుంది ఏమైనా ఉండొచ్చు కదా? నాగరాజు గారు, దీని చుట్టూ ఇంత ఉంటుందని నేను అనుకోలేదండి. లిటరల్గా నేను వచ్చినప్పుడు చాలా మంది ఇంటికి వస్తున్నారు, అంటే మేము బయట తిరుగుతూ వాళ్ళని చూడలేకపోయానండి. అంటే వాళ్ళు ఒకతనైతే పాపం వచ్చేసి వెయిట్ చేసి వెళ్ళిపోయాడు, 2 రోజులు జరిగింది అట్లా. సో మా అన్న ఏమన్నాడంటే, ఇదంతా ఎందుకు ఒక మీట్ అండ్ గ్రీట్ పెట్టు, ప్రొద్దుటూరులో పెట్టామండి. 6th పెడితే ఏమైందంటే, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు నా వీడియోలు చూసేది ఎక్కువ, అంటే ఇంటలెక్చువల్స్, డబ్బున్న వాళ్ళు చూస్తారండి. సారీ, డబ్బున్న వాళ్ళు కాదు, ఇంటలెక్చువల్స్, చదువుకున్న వాళ్ళు చూస్తారు, ఎందుకు డబ్బున్న వాళ్ళని వచ్చింది. సో వాళ్ళకి మనము మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వాలి. అంటే నేను ఆ ప్రొద్దుటూరులో పెట్టినప్పుడు ఫ్రైడే పెట్టారని ఒకరు, హైదరాబాద్ ఎప్పుడు వస్తారని చాలామంది మెసేజ్లు పెట్టారు. సో నేను అనుకున్నాను, ఒకసారి ఎలాగో హైదరాబాద్ వెళ్ళాలి, నాగరాజు గారిని కలవాలి. లేదు మీకు తెలుసు, అంటే ఇంతకంటే ఎక్కువ చెప్పండి. నేను లైక్ అంటే చెప్తాను కూడా వస్తాయిలేండి. ఇప్పుడు సాంబ శివారెడ్డి అన్నారనమాట, అంటే చింతా ప్రదీప్ రెడ్డి గారికి రెడ్డి కుల పిచ్చి ఎక్కువ అనేది ఒక బయట అయితే ఒక విమర్శ ఉంది. రెడ్డి కులపిచ్చి ఎక్కువ, రెడ్డి అంటే చాలు ఏమైనా చేస్తాడు, ఆ కులపిచ్చి ఎక్కువ ఉంది అంటారు. అందుకే సాంబశివరావు గారిని కూడా రెడ్డిలే కలుపుకోవాలని చూశారు. ఫస్ట్ టైం పిలిచారట, మీరు కన్ఫ్యూజ్ చేస్తుంటే సాంబశివారెడ్డి అని వెళ్ళింది. అలా ఏం లేదు. నాకు ఒకటి, నేను స్ట్రాంగ్ గా నమ్మేది ఒకటి అన్నాం. ఇప్పుడు నేను చిన్నప్పుడు సెయింట్ అండ్ స్కూల్ అని క్రిస్టియన్ స్కూల్లో చదివాను. అక్కడ ఎవరు కూడా నువ్వు ప్రదీప్ రెడ్డి అనే నాకు ఎవరు ఎక్కువ చదువు కానీ తక్కువ చదువు కానీ చెప్పింది లేదు. తర్వాత 10th క్లాస్ తిరుపతిలో చేశాను, అక్కడ కూడా లేదు. ఇంటర్మీడియట్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు మీరే అంటున్నారు అనిల్ కుమార్ యాదవ్ అని, లేకపోతే ఇంకా చౌదరీస్ కానీ, వాళ్ళ మనం ఎప్పుడు పట్టించుకోలేదు. సో వీడు ప్రదీప్ కుమార్ రెడ్డి కదా, వీడిని మనం పక్కన పెడదామని వాళ్ళు అనుకోలేదు, మేము ఎవరు అనుకోరండి. చాలామంది 90% పిల్లలకి ఉండదు.
క్రికెట్లో చూస్తాం, సినిమాలు చూస్తాం. ఇప్పుడు క్రికెట్లో రోహిత్ శర్మ ఉన్నాడు. శర్మ అని పేరు తీసేస్తేనే క్రికెట్లోకి వస్తాడా? లేకపోతే మహమ్మద్ షమి ఉన్నాడు. మహమ్మద్ షమి అని పేరు తీసేస్తేనే అతను క్రికెట్లోకి రావాలా? అక్కడ లేని కట్టుబాట్లు, అక్కడ లేని ఈ ప్రాబ్లం ఈ రాజకీయాల్లోకి వస్తానే ఇప్పుడు నన్ను ఏమంటారంటే నీ వెనకాల తోకుంది, నీకు కులపిచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాను అంటే ఇప్పుడు నేను ఆ రెడ్డి అని తీసేస్తే నేను మంచోన్ని అయిపోతున్నా? లేదా నేను రెడ్డిగా ఉండి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తే ఇంకా నా అంత గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నారా? నాకు దండేసి దండం పెట్టి ఒక స్టాచ్యూ పెడతారా ఇక్కడ ఎక్కడైనా 4 రోడ్ల కూడల్లో? అది బుల్షిట్ అండి. అంటే అది అర్థరహితం. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడేటప్పుడు వేరే కులాన్ని దూషిస్తే నాకు కులపిచ్చి ఉన్నట్టు. నేను ఏ రోజు కూడా కులాల గురించి నేను మాట్లాడనండి. మన ఎల్మండల సాంబార్ రోజు మాట్లాడతాడు కులాల గురించి, అది కూడా అనదర్ టాపిక్. నేను ఏ రోజు కూడా కులాల గురించి మాట్లాడను. ఇప్పుడే అన్నారు ఎల్ముండల్ అనేది కొద్దిగా భూత పదం ఉంది, వాడకూడదు, పొరపాటున వాడానని మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. లేదు, ఫస్ట్ ఎల్లులో నేను ఎక్స్పాండ్ చేయలేదు కదా, ఎల్లు అంటే ఏంటని చెప్పలేదు కదా. ఓకే. సో అట్లా నాకు కులపిచ్చి అనేది నేను ఎక్కడ కూడా నాకు తెలిసి అంటే తెలియకుండా నేను మాట్లాడింటే నేను బహిరంగంగా మీ సమక్షంలో క్షమాపణ చెప్పడానికి కూడా నేను మొహమాట పడనండి. అది కులం అనేది ఓకే. ఇప్పుడు నేను ఏదైనా మంచి పని చేసి మా కులం వాళ్ళు అబ్బా ఇటువంటి వాడు మా కులంలో ఉన్నందుకు గర్వంగా ఉందంటే అది నాకు సంతోషమే. అంతకు తప్ప ఏంద్రాయుడు మన కులంలో పుట్టి ఇంత దరిద్రంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మొన్న నేను మీట్ అండ్ గ్రీట్ పెట్టానండి. దాంట్లో ఏ కులం వాళ్ళు వచ్చారో ఎలా చెప్పగలండి? ఇప్పుడు మా కులం వాడే రండి అంటే ఇంకా నా అంత పిచ్చోడు ఇంకోటి ఉంటాడా? అసలు నాకు ఇంకోటి కూడా ఇంట్రెస్టింగ్గా చెప్తానండి. విదేశాల్లో కులపిచ్చి బాగా ఎక్కువ, చాలా ఎక్కువ. ఈ కులం వాడికి ఒక వాట్సాప్ గ్రూప్, ఆ కులం వాడికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. నన్ను ఒక రెడ్డి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేశారు. నేను వెంటనే బయటకు వచ్చేసాను. మళ్ళీ జాయిన్ చేశారు. నేను చెప్పా మీకు దండం రా స్వామి, నేను వస్తే మీరు తీస్తున్నారు కదా. నేను ఏ రోజు కూడా ఒక మెసేజ్ పెట్టినని ఆన్ రికార్డ్ మళ్ళీ చెప్తున్నానండి. నేను ఏదైనా ఒక రెడ్డి కులంలో కానీ లేకపోతే అది వాట్సాప్ గ్రూప్లో కానీ ఒక మెసేజ్ పెడితే నేను నా వెనకలోని తోక తీసేస్తాను. నేను అనేది కూడా నా పేరు, అది నాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఇప్పుడు ఏదో నేను నిరూపించుకోవడానికి ఒక పేరులో ఒక కొంచెం పార్ట్ని తీసేయంటే నేను ఎందుకు తీసేస్తానండి? నాకేం అవసరం? నేను రెడ్డి అయితే ఏంటండి? ఇప్పుడు నేను రెడ్డి అయితే నేను రెడ్డి, నా పేరు ప్రదీప్ కుమార్ రెడ్డి అని చెప్పుకొని నేను గర్వపడతా. అందులో తప్పే ఉంది? ఇప్పుడు ప్రదీప్ చింత అంటే అక్కడ సౌలభ్యంగా ఉండేది కాబట్టి ప్రదీప్ చింత అని పెట్టుకున్నాను. లేకపోతే కొందరు ప్రదీప్ రెడ్డి చింత అంటారు. తప్పే ఉంది దాంట్లో? అంటే అది ఉన్నంత మాత్రాన కులపించిన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళ కులపించుందే? ఇప్పుడు నేను వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు అందరు జరగంటారా, ప్రదీప్ రెడ్డి వస్తున్నాడు, రెడ్ కార్పెట్ వేయరా, వెల్కమ్ చెప్దామంటారా? మనము అందరితో పాటు 5 గంటలు 6 గంటలు వెయిట్ చేస్తే మనకు అవకాశం వస్తుంది. ఎక్కడుంటుందండి కులపిచ్చి? ఆ కులపిచ్చి ఉందన్న వాళ్ళకి ఇంకా నేను చెప్పేది ఒకటే, మీ అంత పిచ్చోళ్ళు ఇంకొకరు ఉంటారు. బాగా చేస్తున్నారండి మీరు, పార్టీ మీద అభిమానం ఉంది, పార్టీ కోసం చేస్తున్నారు, సీఎం రిలీఫ్ ఫండ్కి డబ్బులు ఇవ్వాలని వెళ్ళారు, మీట్ అండ్ గ్రీట్లు అన్నీ పెడుతున్నారు కదా. ఇన్ని చేస్తున్న మీరు మీ స్వగ్రామం, మీ సొంత స్వగ్రామము ఇది రాజుల గురువాయపల్లి, ఆ పల్లె అభివృద్ధి కోసము, ఆ పల్లె ప్రజల సంక్షేమం కోసము ఏమైనా చేశారా? ఇది మా బిడ్డ, మా ఊరి పిల్లోడు ప్రదీప్ చింత చేసినది ఇది అని చెప్పుకోవడానికి ఏదైనా ఒక మంచి పని చేశారు మీరు? అంటే నాకు వ్యక్తులకు ఇందాక చెప్పాను కదండి, కూర్చున్న వాళ్ళకి అంటే పని చేసుకుంటే స్తోమత ఉన్న వాళ్ళకి చేయాలన్న ఉద్దేశం అయితే నాకు లేదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి చేస్తారు. ఇక్కడ డబ్బుని ఎలా ఉపయోగించాలన్నదే. ఇంతకుముందు మా స్కూల్లో పిల్లలకి అంటే యూనిఫామ్ కావాలి, గేమ్స్ ఆడడానికి కావాలని చెప్పేసి పీఈటీ టీచర్ అడిగితే వారికి నేను 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వెంటనే అడిగితే వాళ్ళు చేశారు. అండ్ ఇంతకుముందు ఒక ల్యాబ్ పెడతాము, 1,00,000 రూపాయలకు అవుతుంది సార్ అంటే నేను ల్యాబ్కి కూడా రెడీగా ఉన్నాను, పెడతానని చెప్పడం కూడా జరిగింది. తర్వాత కరోనా వచ్చి అది ఆగిపోయింది. కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నాడు నేడు కింద వాళ్ళు చేస్తా అంటున్నారు. మొన్న వచ్చినప్పుడు కూడా నేను పుస్తకాలు అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే గ్రామానికి అవసరం ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా చేయాలనుకుంటే అది నిరుపయోగంగా అయిపోతే నాకు అది ఇష్టం ఉండదు.